యుద్ధానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు ఇది కూడా కంపించింది. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఊపిరాడుతుందో లేదో కానీ ఏడవట్లేదురా. ఎందుకు సార్ గమ్ముకోనడా? ఎందుకోనడా? లిసన్, నౌ యు ఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సారు ఆయన తిరిగి వెళ్ళిపోతుంది, ఇంకేంటి చేయడా? ఏం చేయడానికి లేదు. తొందరపడితే చరిత్రని తిరగరాయి. ఊరికే చరిత్రని సృష్టించలేము. అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. ఏంటే మీరనేది? ఊపిరందడం లేదు, బతకడం కష్టమేమో. అదేమిటి అలా అంటారు? వాడు ఈశ్వర ప్రసాదం. ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమల్లా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుడిగా, ఎదిరించిన ఒక వీరుడిగా అతను పుట్టాడు. వెల్కమ్. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం.